మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది SKT గోల్డెన్ డైమండ్స్. మార్చి 29న హీరోయిన్ శ్రియా సరన్ చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. ఏమయ్యా గోపాలకృష్ణ, మన అర్జునుడితో యుద్ధం చేస్తారా? మనం పెంచిన చెట్టుని మనమే కొట్టేసుకుంటామా? ఇది ధర్మమేనా? వదిన గారు, ఈ విషయంలో మాత్రం మీరు దయచేసి జోక్యం కల్పించుకోకండి. క్షమించండి. ప్రాణేశ్వర, ప్రాణేశ్వర, ఎవ్వరు వచ్చినా మీరు పలకడం లేదని నేనే వచ్చాను. సాత్రాజితీదేవి, మీరు అభిమానవతులు. నన్నిప్పుడు అనవసరంగా మాట్లాడించకండి. ఏమండి, మీ కోపాలు నటనలు నా దగ్గర. నేను మీ సత్యనండి. నన్ను సంతోష పెట్టడానికైనా నా మాట వింటారు కదూ? తప్పదు. సత్యభామ, నీ వగలు చాలించు. ఇది అలక గృహం కాదు, ప్రణయ కోపం కాదు, కొలువు కూటం రణరంగం. మర్యాదగా వెళ్ళు. మీ ప్రేమలన్నీ నిజమనుకొని నా మాట అయినా వింటారు కదా అని వస్తే నలుగురిలో నన్ను ఇలా చురుకన చేస్తారా? సరేలేండి, పంతాలు పౌరుషాలు వచ్చేటప్పటికి పురుషులే అనిపించారు. ఏమైనా చేసుకోండి, నాకెందుకు గొడవ? నాథా. రుక్మిణి, ఏమిటి విప్లవం? అందరూ నాకు బుద్ధి చెప్పవచ్చేవారేనా? మీరింత విసిగిపోతున్నారుంటే నాకు తెలుసు. ఇలా జరగవలసి వచ్చినందుకు మీ హృదయం ఇప్పుడు ఎంతో బాధపడిపోతుంది. ఇంత తెలిసి కూడా నా ప్రతిజ్ఞ చెల్లించుకోవాలని నేనెందుకింత దృఢ నిశ్చయానికి వచ్చాను, అది తెలుసుకునే అవసరం మాత్రం ఎవరికీ కలుగలేదు. కాదండి, పాపం సుభద్ర చాలా దిగులు పడిపోయింది. వచ్చినప్పటి నుంచి భోజనమైనా చెయ్యలేదు. అవును, తగుదునంటూ రాయబారానికి వచ్చిందిగా. తన భర్తకు లొంగిరానిదే నా ఇంట్లో భోజనం ఎలా చేస్తుంది? అంత శత్రువునైపోయాను. అంత మాట ఎందుకు అన్నయ్య? నన్ను క్షమించు. నేను రాయబారానికి రాలేదు. నీ దగ్గర చెనువు చేత నా మర ఆలెక్కిస్తావని, ఈ విలయం తప్పించమని యాచించడానికి వచ్చాను. నన్ను యాచిస్తావా? అమరేంద్రుడైనా ఎదిరించినంతటి ప్రతాపవంతుడు అర్జునుని ఇల్లాలివి. ముందు నీ చెల్లని కదా అన్నయ్య. నన్నింత నిష్ఠూరంగా చూడడానికి నా నేరమేమిటన్నయ్య? నీకు నీ చెల్లెలే సర్వస్వమన్నంత గారాభంగం పెంచావు. నా శుభం కోరే ఈ వివాహం చేశావు. సంతోషంగా ఆశీర్వదించి పంపించావు. ఎంతో కాలం కాలేదు, ఇంతలోనే నీ ఆగ్రహానికి గురి కావడానికి మేమేం పాపం చేసుకున్నాం? సుభద్ర, ఈ విచారణతో ఇప్పుడు ప్రయోజనం లేదు. ఇంత కావలసిన నా ప్రతిష్ట కంటే ఎవరో ఒక అనామకునికిచ్చిన మాట నీ భర్తకు ముఖ్యమైంది. అది ఒప్పుకోకపోవటం నా తప్పు. అర్జునునంతటి వానికి పరమ బాంధవుడనై పుట్టడమే తప్పు. అన్నగారి మాట కాదని నిన్నతనికిచ్చి పెళ్లి చేసి నిందలు భరించటమూ తప్పే. సుభద్ర, నీవు నాకు నీతులు చెప్పొచ్చావా? ఆదరించి అభిమానించిన నీ అన్న నేడు నీకు కనిపించటం లేదు. అన్నయ్య, ఈ మాటలు నేను భరించలేను అన్నయ్య, భరించలేను. ఇంతకంటే ఆ గైనికి బదులు నీ చక్రధారులకు నన్నే బలి చేయరాదా? నీవు నన్నిలా నిరాదరిస్తావని అనుకోలేదు. నా మీద నీకున్న ప్రేమంతా ఏమైపోయింది? నీవు తలుచుకుంటే ఆ గైని కాచి ఈ గండము నుంచి నా పతిని తప్పించలేవా? సుభద్ర, నీ కన్నీటితో నా మనస్సు కరిగించాలనుకుంటున్నావేమో. అసంభవం. అన్నకు భర్తకు దాపురించిన వైరం సహించలేని దానివైతే వెంటనే వెళ్ళి నీ భర్తకు నీవు బుద్ధి చెప్పుకో. చెల్లెలివని కనికరించి అవకాశం నీకిస్తున్నాను. ఆ గైని నాకు అప్పగించమను. అన్నయ్య, నీ సహోదరినే శరణార్థిని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి కళంకము తెమ్మని నా భర్తతో చెప్పమంటావా? అది నాకు కాదు, నీకే అపకీర్తి. సుభద్ర, ఇంకా నీవు నా సహోదరివేమిటి? పార్థుని అర్థాంగివి. సగం గర్వం నీకు వచ్చింది. తారతమ్యాలు తెలియక మాట్లాడుతున్నావు. శతానేక బలగర్వ దుర్విదక్తుల మదమడంచి సహస్రానేక దర్పోద్ధతుల రూపుమాపి దేవదానవ భయంకరుడైన శ్రీకృష్ణునే ధిక్కరించినంతటి ఘనుడైనాడా అర్జునుడు? తానెంత, తన ప్రతాపమెంత? కొండతో పొట్టేలు ఢీకొన్నట్లు, సింహరాజమును కుందేలు ఎదిరించినట్లు మొండి ధైర్యంతో అహంకార మదంతో ఒళ్ళు తెలియని శివంతో పరవళ్లు తొక్కుతున్నాడు. యుద్ధానికి దిగితే వీరుడు కాదు,
ధీరుడనిపించుకుంటాడు. అన్నయ్య, నీ ఆవేశముతో మర్చిపోతున్నావు. సాటి మహావీరుని చులకన చేసి మాట్లాడుతున్నావు. నా భర్త నీ అంతటి పరాక్రమవంతుడు, శక్తి సంపన్నుడు, ధర్మవృతుడిని నీవే గుర్తించకపోతే వారికి నన్నిచ్చి వివాహమే చేసేవాడివి కాదు. ఒక్కప్పుడు నీవు చెప్పిన మాటలే నీకు సాటి అయినా పోటీ అయినా నా భర్తే. యుద్ధము వస్తే వారు నీకేమాత్రమూ తీసిపోరు. జయాపజయాలు కూడా నీవు నేను కాదు నిర్ణయించేది. వందనం. సుభద్ర. సుభద్ర, వీరపతివ్రత, అర్జునుడు ప్రతాపవంతుడు, రణభేరి మ్రోగించిపోయింది. నాథ, యుద్ధం తప్పదా? రుక్మిణి, అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. భయపడకు. ఆహాహాహాహాహా. రారాజు దుర్యోధనుల వారిని, మహావీర రాధేయుల వారిని ఇలా సేవించే భాగ్యం ఈ జన్మలో కలుగుతుందని అనుకోనలేదు. కలిగింది. ధర్మరాజుల వారు సోదర సహితంగా ఇప్పుడే దర్శనమిస్తారు. ఈలోగా పదార్థ పలాహారములు కానిస్తూ ఉండమని చెప్పాను. వస్తాను. కర్ణ, ఈ స్వాగతం చూస్తే మన పాచిక పారేట్టు లేదు. మనల్ని సందేహించటమేగా వారి నైజం. మన పథకాన్ని ఏమైనా పసిపట్టారేమో. తీరా మన సహాయమే వద్దంటే వెంటనే వెళ్ళి కృష్ణునికి సహాయం చేద్దాం. మన పథకమైనా ఏమిటి, అర్జునునికి తోడ్పడి అతని చేత కృష్ణుని సమయింపచేస్తే తరువాత నిస్సహాయులైన పాండవులను మనం త్రుటిలో నాశనం చేయవచ్చు. అవునులే, ఇప్పుడు వీళ్ళు ఒప్పుకొనకపోతే కృష్ణునికి తోడై అతని చేత అర్జునుని సమయింపజేస్తే ఒంటరిగాడైన కృష్ణుని మనం త్రుటిలో నాశనం చేయొచ్చు. అంతేగా మార్పు? బాగుంది. వాళ్ళు వస్తున్నట్లున్నారు, జాగ్రత్త. ధర్మనందన వందనం. ధర్మరాజా వందనం. సోదరా దుర్యోధన, నీ రాక మాకు పరమానందముగానున్నది. కర్ణ, సౌఖ్యమా? పలహారము చేసినట్టు లేదు. మా స్వాగతము రుచించలేదా సోదరా? ఫలహారమునకేమి సోదరా, మీకు వచ్చిన ఆపద మాకు వచ్చినట్లయింది. కృష్ణార్జునులకు యుద్ధము వచ్చినదని విని మీకు సహాయము చేయుటకై వచ్చినాం. సంతోషము సోదరా, సంతోషం. నీవే కాక నీ మిత్రుడు కర్ణుడు కూడా వచ్చినాడు. ధర్మరాజా, దుర్యోధనుని మిత్రుడననే కాదు, ఎందుకో నాలో ఒక గుబులు పుట్టినది. నేను సోదర ధర్మంగానే వచ్చాను. అంతే కర్ణ, అవసరాన్ని బట్టి సోదరభావం పుట్టుకొస్తుంది. అందరికీ పితామహుడు ఒక్కడేగా. ఇంతకు ఎవరర్థించారని మీరు సహాయం వచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఏమి దుర్యోధన, నీవు కర్ణుడు మాకు సహాయం వచ్చేపాటివారా? మీరు మాకు చేసిన యజ్ఞులు అప్పుడే మర్చిపోయామనుకున్నారా? భీమసేన, ఏమి మాటలే? ధర్మరాజా, మన భీమార్జునులు ప్రతాపవంతులే కాని లౌక్యం తెలియదు. మనలో మనం కలహించిన పరులు మన పైకి వచ్చినప్పుడు మనం ఒకటి కావాలి. అయినా ఆ కృష్ణుని అహంకారం ఏమిటి? ఈ యుద్ధం అంటే నీటి పావులను చంపడం, గోడ్లను తోలడం అనుకున్నాడేమో. కర్ణ, ఇంకా వదిలితే నీ నాలుకను వేయి చీలికలు చెలుస్తాను. కృష్ణనింద నేను సహించలేదు. విధి లేక మాకు వైరము కలిగిన కలుగుగాక. మీ సహాయం మాకు అవసరం లేదు. ధర్మరాజా, అందరూ ఇంత విధిలించి కొడుతుంటే మేమెందుకు? రాకన్నా, కావలసిన వారికే సహాయం చేద్దాం. గోపాలకృష్ణ, మన దుర్యోధనుని వినయ విధేయతలు చూసావా? పిలవకుండానే మనకు సహాయంగా వచ్చాడు. అవును శ్రీకృష్ణ, బలరామదేవులు నా గురువులనే కాదు, నీకు పాండవ పక్షపాతివని నింద ఉన్నా అంతకంటే నాపై అభిమానం కలవాడివని నాకు తెలుసు. మాకు ఆపద వచ్చినప్పుడు నీవు సహాయం రావా? అట్లాగే మీకు ఆపద వచ్చిందని వినగానే నిలువలేక వచ్చేశాను. అవును, సూటిగా ధర్మరాజు దగ్గర నుంచి వచ్చేశారు, అంతేగా? అదేమిటి గోపాలకృష్ణ? దుర్యోధన, నీవు కపటివి కాకపోతే నిజం చెప్పు. అర్జునునికి సాయపడతానని అక్కడికి వెళ్ళి అతను కాదంటే ఇక్కడికి వచ్చావు. కృష్ణ,
ధర్మరాజు దగ్గరికి వెళ్ళిన మాట నిజమే, కానీ సహాయం చేయటానికి కాదు. నీ అంతటి వానితో యుద్ధం క్షేమం కాదని మందలించడానికి వెళ్ళాం. మూర్ఖులు వినలేదు. సకల రాజ సైన్యాల్ని సమకూర్చుకొని యుద్ధాన్ని కొరుకుతున్నారు. అందుచేత మీరు అజాగ్రత్తగా ఉంటారేమోనని భీష్మ ద్రోణాదులను ససైన్యంగా వెనుక తరలిరమ్మని ముందు కర్ణుని తీసుకుని నేను వచ్చాను. దుర్యోధన, చాలు. తెలివి లేక నీవు కర్ణుని దుర్బోధలకు లోనైనావు. అందుకని ఈ తప్పును కాస్తున్నాను. మా కృష్ణుడు చెప్పిందే నిజం. నీవు ధర్మరాజుకు సహాయపడడానికి వెళ్ళి వారు కాదంటేనే ఇక్కడికి వచ్చావు, అవునా? కొంత నిజమే కాని గురుదేవా, అది కూడా వారి అహంకారం తెలుసుకోవడానికి అడిగాను. మీరు క్షమించి మా సహాయం స్వీకరించాలి. దుర్యోధన, నీ వంటి వారిని క్షమించటం ఒక పాటి కాదు. మర్యాదగా వెళ్ళండి. ఇది కేవలం కృష్ణార్జునుల యుద్ధం. అటుగాని ఇటుగాని మరెవ్వరూ అభిమానంతో పడి చావనక్కర్లేదు. సుభద్ర, శుభ సూచకము సుభద్ర. శ్రీకృష్ణ భగవానుడు రణరంగమునకు ఆహ్వానిస్తున్నాడు. ప్రాణేశ్వర, శరణార్థిని రక్షించుటే పరమధర్మమైన, ధర్మమునికే విజయమైన. అష్టదిక్కులు, సూర్యచంద్రులు, పంచభూతములు పరమేశ్వరుడు మీ అందుండి మీకు అపజయము కలగకుండా రక్షింతురుగాక. నీకొచ్చిన భయమేమీ లేదు. అరవక బెదరక కూర్చో. అన్నయ్య, మన అర్జునుని వైఖరి నాకు అర్థం కావడం లేదు. దేవా, చూచినారా అర్జునుడు? అవును, సూచనాలు. ఆపద్బాంధవునికి విజయుని వినయాంచి. అర్జున, చాలు నీ నక్క వినయము. నాతోనే యుద్ధమునకు తలపడిన ప్రబుద్ధుడవు, మహాయోధాగ్రేసరుడవు. మళ్ళీ ఈ మ్రొక్కులేమిటి? బావ, నా మనస్సు తెలుసుకోకుండానే కోపగిస్తున్నా. నా ప్రాణాధికుడవైన నీకోసం నా ధన మాన ప్రాణ సర్వస్వము అర్పించగలను. కాని నేనొక శరణార్థికిచ్చిన మాట మాత్రం నాది కాదు. అది వీర మర్యాదకు, ఛాత్రశీలానికి, మా భరతవంశ గౌరవానికే చెందినది. అందుచేత నేను నీకు అవిధేయుడను కావలసి వచ్చింది. ఈ నేర్పులు నయగారాలు కాదు. గైని నాకు ఒప్పగించదవా లేదా? బాబా, ఆ గయుడు రాక్షసుడు కాడు, గంధర్వుడు. విశేషించి నీ భక్తుడు. ఎరుగక చేసిన చిన్న నేరానికి ఒక భక్తుని తలదృంచ ప్రతిజ్ఞ చేయుట నీ వంటి ధర్మవేత్తకు తగున. దయామూర్తివై నీవే ఆ గయుని క్షమించిన నీ కీర్తికి నా కీర్తికి లోపం రాదు కదా. పార్థ, నీ కీర్తికి నా కీర్తికి సామ్యమా? నీవు చిన్నవాడవు. పెద్దల నిర్ణయానికి కారణము అడుగరాదు, ధర్మమును ప్రశ్నించరాదు. నా ప్రతిజ్ఞ చెల్లి తీరవలసింది. శ్రీకృష్ణ, నీవు సర్వజ్ఞుడవు, లోకోద్ధారకుడవు.
కానీ నీవు చేసిన ప్రతిజ్ఞ ఒక అమాయక ప్రాణిని చంపుతానని. దీనికి లోకం నిన్ను హర్షించగలదనుకుంటున్నావా? నన్ను లోకం హర్షించునో లేదో అర్జున, ముందు నీ విషయం ఆలోచించుకో. ఉపకారంబులు చేసినాడగదా ఎన్నో రీతులన్ నాకే నేడపకారంబు ఘటింపజూచుటలు మేలా నీకు పార్థ పార్థ. మహావిపదభిన్ వడి దాటి నౌకను వెసన్ విధ్వంసముంజేయు నీ కపటాచార కృతజ్ఞవర్తనల లోకం వెందు హర్షిల్సునే. ఉపకారంబులు చేసినాడకదా. నీవు నీ అన్నదమ్ములు కూడా కృతజ్ఞతా శూన్యులు, అహంకార పూరితులు అని తెలియక మా సుభద్రను నీకిచ్చి వివాహము చేసి అటు అన్నగారికి ద్రోహినై ఇటు ఆత్మవంచకుడనైనానని ఇప్పుడు చింతించుచున్నా. కృష్ణ, ఈ దెప్పి పొడుపులు నాకేనా చేతగాని? నీకు చేతనైనది కనిపిస్తూనే ఉన్నది. ఇన్నాళ్ళు నా సహాయమున బ్రతికి నేడు నన్నే ధిక్కరింప తుళ్ళిపడుతున్నావు. కానీ జ్ఞాపకం తెచ్చుకో, నిన్నగాక మొన్న మీరు రాజ్యభ్రష్టులైనప్పుడు, కౌరవులు మిమ్ము లక్క ఇంత కాల్త ఎత్తినించినప్పుడు, మళ్ళీ మిమ్మల్ని రాజ్యమున ప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడు నేనే సమయమునకు ఉపాయము చేయకపోతే మీరు ఎక్కడ ఉండేవారో జ్ఞాపకం తెచ్చుకో. అదే అదే కృష్ణ, నీ ఉపాయము నాకు తెలుసు. ఆపదలు మేమెతరించు అదను చూచి, ఆపదలు మేమే తరించు అదను చూచి ఉట్టి పడెదవు. మమ్మెల్ల ఉద్ధరించు ఘనుడనని కీర్తిగనెదవు. కాని కృష్ణ, నీవు లేకున్నా మేము రాణింపలేమే. మీ రాణింపులు పోకొల్లలు. పుట్టినప్పటి నుంచి జనవిరుద్ధముగా ప్రవర్తించి వర్ణ సంకరము చేసినారు, ధర్మ సంకరము చేసినారు. మీ చుట్టరికముతో మా పరువు ప్రతిష్టలు కూడా పోయినవి. కృష్ణ కృష్ణ ఏమిటి? మీ రాణలు పురుషార్థములు విను. ఎగ్గు సిగ్గులు లేక ఏకచక్ర పురాణ భిక్షాటనము చేసి వెలయలేరే. కృష్ణ, ఈ పాటి పాండిత్యము నాకు ఉన్నది, నీరాణ విను. నల్ల పిల్లివోలే నల్ల పిల్లివోలే ఇల్లిల్లు గాలించి పాల్వెన్న దొంగిలి ప్రబలలేదే. అర్జున, అడ్డు వచ్చునటంచు అడ్డు వచ్చునటంచు ఆయేకలవుయుని వ్రేలును నరికించి వెలగలేరే. మరి తమరో? అడ్డు వచ్చిన ఎంత అర్ధాంగి రుక్మిణీ తరుని సోదరు తల గొరగలేదే. ఒక ఇంటినే ఉరువుద్వాహమై రాజకుల ప్రతిష్టను బుగ్గి కలుపలేరే. అటులన పతులని మార్చి రేపల్లె భామలతోడ మరగి యాదవ కీర్తి చెరుపలేదే. ఓహో, మాటకు మాట మితిమీరుచున్నావే. ఏమి నీ గర్వము? ఋషులు మునులను భక్తి కీర్తిల్చు దివ్య పురుష లక్షణ మర్మమునరయలేక ధరణి మాలీలకే అపార్థము ఘటించు ఇంత మూర్ఖుడవని ఎన్నడెరుగనైతి. కృష్ణ, నీ మర్మము తెలియకేమి?
వంచనలు దొంగతనములు వక్రగతులే పరమలీలలుగా చాటు వట్టి భజన పరుల మూర్ఖత అవతార పురుషుడనని నెగడెదవుగాని ఎరుగనే ఎరుగనే నీ చరిత్ర ఫల్గుణ, నీవంటే నీవని వదలినట్టు కాదు. నేనిప్పుడే గయ్యుని మట్టు పెట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుందును. కృష్ణ, నా కంఠములో ప్రాణముండగా నీవు గయుని తాకలేవు. అయిన యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. అర్జున, నీ శర కౌశలం కాదు, ఇదే సమ్మోహనాస్త్రం. కాచుకో. అర్జున, దేవా, అర్జునుడు మూర్ఛిల్లినాడు. అవును, మూర్ఛిల్లినాడు. మహానుభావులారు, మీకింతటి ఆపదను తెచ్చిపెట్టిన పాపాత్ముని ఇంకా నేను జీవించి ఎందులకు? ఇక నా ప్రతిజ్ఞ నిరాటంకముగా చెల్లించుకునేదను. ఓరి గంధర్వ, ఇక నీవు లేవు. కృష్ణ, నేను జీవించియే ఉన్నాను. ఇంకా ఈ శక్తియే నా ప్రతిజ్ఞను కాపాడుగాక. ఆశ్చర్యం ఆశ్చర్యం! సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నరుని కారణముగా అస్తమించుటయా? ఆ? ఏమి ఈ అశరీర వాడి? కృష్ణ, నీ దయకు నేను పాత్రుడను కాను. ఈ అల్పుని ప్రతిజ్ఞ నిలుపుటకు నీవు నిస్తేజుడు ఒక దయ భరించలేదు. ఇంక నేనెందుకు? మహావీర, నా కారణముగా ఇంత దారుణం సంభవించినదా? ముందు నన్ను సంహరించండి. ఓరి గంధర్వ, ఇదే నిన్ను సంహరించదు.
నారాయణ 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 భగవన్ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ శంభో మహాదేవ నమో నమ. ఓహో నారద, ఏమిటి విచిత్రాగమనము? భూలోకంలో శ్రీకృష్ణార్జునుల యుద్ధ మహిమ శృతి మించి రాగాన పడింది. ఇంకా మీరు కల్పించుకోక తప్పదు మహాదేవ. ఓరి గంధర్వ, నీవిక తప్పించుకుని దానవు. సకల సురాసుర దుర్నివారమై బహువిధ బ్రహ్మాండ భాండ దిశా చక్ర ఛటాంతర నిర్వక్ర పరాక్రమంపై నిశ్చిత ధారాకరాలంపైన సుదర్శన చక్రమును నీ శిరము ఖండించి వైచెదను. అయిన కృష్ణ చతుర్దశ భువన ప్రళయావసాన కాలాల జగ్జల్యమాన కీలికా భీలమై కాలకంఠర ఫలలోచన సదృశమైన పాశుపదాస్త్రముచే నీ చక్రమునిచే వ్రక్కలు చేయగలదు. శాంతింపుడు శాంతింపుడు కృష్ణార్జునులారా శాంతింపుడు. మీరు భూలోక రక్షణార్థమై అవతరించిన నరనారాయణ మరచినారా? మీ కలహమున జగత్ప్రళయము సంభవించుతున్నది. శాంతింపు శాంతింపు. విశ్వరాజ్యం శ్రీకృష్ణ, నీవు నిర్వికారుడవు, నిరంజనుడవు, లీలామానుషమూర్తివి. ఏమిటి లీల? శంకర, మీకింత శ్రమ కలిగించినందుకు క్షంతవ్యుడను. మా అర్జునుడు భావి భారత రణమును నిర్వహించగలడని లోకమునకు చాటుటకై అతని విజయ దీక్షను దివ్యాస్త్ర సంపదను పరీక్షించి చూచుకున్నాను. విజయ బాబా ధన్యుడు. దివ్యంగా ఉంది. అయినా శ్రీకృష్ణ, మీ ప్రతిజ్ఞ విడిచిపెట్టినట్టేగా? గయుడు బ్రతికిపోయినట్టేగా? శ్రీకృష్ణ ప్రభో శరణు శరణు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.